ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం శుక్రాచార్యుల యొక్క కన్ను ఎలా పోయిందో ఈ రోజు మనం తెలుసుకుందాం. అందరికీ తెలుసు, పురాణ కథల నుంచి శుక్రాచార్యులు అసురులకు గురువుగా ప్రసిద్ధి చెందారు. జ్యోతిష్యం, నక్షత్ర విద్య, సంజీవిని విద్య యొక్క గొప్ప జ్ఞాని. మహర్షి భృగు మహర్షి యొక్క కుమారుడు కావడంతో భార్గవుడు అని పిలుస్తారు. ఒక కన్ను పోయినందువలన శుక్రాచార్యుని ఏకాక్ష అని కూడా పిలిచేవారు. పురాణాల ప్రకారం బలిచక్రవర్తి యాగం చేస్తున్న సమయంలో వామనుడు వెళ్ళి 3 అడుగులు అడుగుతాడు. వచ్చింది శ్రీ మహావిష్ణువు అని గమనించి దానం ఇవ్వకుండా అడ్డుపడతాడు శుక్రుడు. నీటికి అడ్డుపడిన శుక్రాచార్యుని తప్పించేందుకు వామనుడు దర్పతో కమండలం రంధ్రంలోకి పొడుస్తాడు. అది కంటికి తగిలి శుక్రాచార్యుడికి ఒక కన్ను పోతుంది. ఆ తర్వాత 3 అడుగుల దానం తీసుకొని బలిని పాతాళానికి తొక్కేస్తాడు వామనుడు. అప్పటి నుంచి శుక్రాచార్యుని ఏకాక్షుడు అని పిలిచేవారు. శుక్రాచార్యుడికి ఆ పేరు ఎలా వచ్చిందో అనే కథ కూడా ప్రాచుర్యంలో కలదు. ఒకసారి రాక్షసులకు శివుని గణాలకు మధ్య యుద్ధం జరిగింది. యుద్ధంలో రాక్షసులకు సహాయం చేయడానికి శుక్రాచార్యుడు సంజీవిని విద్యను ఉపయోగిస్తాడు. దీనివల్ల శివుడు కోపించి శుక్రాచార్యుడిని తన కడుపులో బంధిస్తాడు. శివుడి కడుపులోని తపస్సు చేసిన శుక్రాచార్యుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు. అలా క్షమాభిక్ష ప్రసాదించి వీర్య రూపంలో బయటకు తీయడంతో శుక్రాచార్యులు అని అంటారు. మరి తెలుసుకున్నారు కదా, శుక్రాచార్యుడి యొక్క కన్ను ఎలా పోయిందో. మరి దాని వెనక ఉన్న రహస్యం గురించి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.